తాతయ్య గారు ఏదో బండి పంపిస్తారన్నా మధ్యలో ఈ తగలడం ఏంటి? పంపిస్తాను గుర్రానికి తలిచేమేమో. దండండి బాబు. నీ బండి ఎవరెత్తారా? తాతయ్య గారు బండి పంపారు బాబు. ఎవరు తాతయ్య గారు బండి పంపించారా? సారా ఈ పట్టు. అరే బాబే బాగున్నా? తాతయ్యడి నిద్రపోతున్నాడు మాట. సారా రాజరత్న బాబు. ఎక్కడే ఎక్కడ? అరే మా తాతయ్యను ముత్తాత కలిసి వేయించారనమాట. కొంచెం కొంచెం అప్పుడప్పుడు గతులు. నీకే చెప్పేది కొంచెం నిదానం పోనేవయ్యా. గతులు ఏంటది? ఆయన ధర్మరాజు, ఏంటది? రైలు అయింది, బస్సు అయింది, పడవైంది, ఇప్పుడు ఈ పల్లకి సేవ. నా ఒంట్లో ఉన్న ఎముకలన్నీ టపటపామని విరిగిపోకునిపే నా ఖాళీ బుద్ధి చెప్పుకుంటాను. నిదాన్ని దారులు తెలియక ఇబ్బంది పడిపోతావురా. నేను అవుతాను కదా. రే బాబే నువ్వు పోనీ ముందు. పోనీ ఎంత అందంగా ఉందరా మీ ఊరు. వెరీ బ్యూటిఫుల్. చూసినవరా? ఈ కనపడే తోటంతా మా తాతయ్య గారిదే. తొందరగా కానివ్వండి మరి. మళ్ళీ కాయ చేస్తాలే. తోటలో కాయకి వచ్చారా? మరి ఎక్కడ మరి? అయ్యో గేదె మణిపోతా. అయ్యో ఎవరు? దామాదీత మాట. దామాదీత ఒకసారి రావాలా? ఎందుకు? ఎందుకంటే సావిత్రి. నా పేరు సావిత్రి కాదండి, వరలక్ష్మి. నీ పేరు వరలక్ష్మి కదా. చిన్నప్పుడు ఇంత లంగా వేసుకుని, ఇంత జాకెట్ వేసుకుని, ఇంత జడ వేసుకుని, ముక్కు నిండా చీవిడి అసహ్యంగా ఉండేదాన్ని. అమ్మో ఇప్పుడు లంగాలు, ఓణీలు, కొబ్బరి బొండాలు. ఎంత ముద్దొస్తున్నావో. నన్ను ఎవరు అనలేదండి బాగున్నావని. ఎవరు అనలేదా బాబా? నేను అన్నా అనేస్తున్నా. ఎంత ముద్దొస్తున్నావో. ఏ జాగ్రత్త, మళ్ళీ ఈసారి వెళ్ళన్నావా కొబ్బరి బొండా మెళ్ళో కట్టి గోదావరిలో తోస్తాను. జాగ్రత్త. ఆ మాట మాత్రం అనక. నాకు అసలు ఈత కూడా రాదు. అమ్మాయి పొద్దున్నే పెట్టబట్టు కూర్చున్నావు. అమ్మ వచ్చే వేళయింది. ఆ అక్కయ్య ఎక్కడుందో ఏమిటో. పేటలో కొబ్బరి తోటలో వెళ్ళింది. ఇంత వయసు వచ్చినా ఇంకా దీనికి చిన్నతనం పోలేదు. ఎక్కడుందో ఏమిటో. వెళ్ళు, ఎక్కడుందో చూసి తీసుకురా అమ్మా. వెళ్ళమ్మా వెళ్ళు. కిందలో దాక్కుని చంకలో కూర్చొని వస్తుంది వస్తుంది గోదావరి వస్తుంది. ఏమండి మీ ముద్దుల కూతురు ఇంట్లోనే ఉందా? ఊరి మీద ఊరేయడానికి వెళ్ళిందా? ఎవరి గురించి నువ్వు అడిగేది? శ్రీలక్ష్మి సంగత, చిత్తి సంగత? అబ్బా అక్కడికి మీరు మాత్రం ఇద్దరు కూతురు సమంగా చూస్తున్నట్టు, నేనేమో సవతి కూతురుగా చూస్తున్నట్టు. పొద్దునే ఉన్న తెలివితేటలన్నీ వలకబోయకండి. నేను అడిగేది మీ శ్రీలక్ష్మిని గురించి. ఏమండి ఎక్కడికి వెళ్ళిందంటే గుళ్ళ గంటలాగా గుడ్లు మిడకరించి చూస్తారేమిటి? పొద్దున అనంగా పూజలో కూర్చొని ఇప్పుడే తెవలతాం. అమ్మ కూడా పూజావుటే అది అక్షరంగా ఇంట్లో కూర్చొని పూజా పురస్కారాలు చేస్తుంటే కొబ్బరి తోటలోనూ మామిడి తోటలో తిరుగుతుంది. ఓడి దర్శి ఇంట్లో ఉంది కానీ నీ పెత్తనం అయితే అంతే. చూడు ఈ 2 రోజులు బిల్లు కదటానికి వీల్లేదు. తెలిసిందా? మళ్ళీ అమ్మాయికి పెళ్లి చూపులా? అబ్బే అమ్మాయి కాదు నీకు. అది కాదు. చూడండి ఈసారి ఖచ్చితంగా చెబుతున్నాను. తండ్రి కూతుళ్ళు కూడబలుకుని నేను తెచ్చిన ప్రతి సంబంధాన్ని కాదు అంటున్నారు. ఈసారి అలా జరగడానికే వీలు. అది కాదు. పెళ్లి కొడుకు ఎవరు అని? పేర్రాజు గారి మనవడు ధర్మరాజు. పేర్రాజు గారికి అంత మనవడు ఉన్నట్టే. మీకు ఏం తెలుసు కనుక తెలియడానికి. సోదమ్మ కొడుకు పట్టణంలో చదువుతున్నాడు. నేను అన్నీ మాట్లాడే వచ్చానండి. ఊరుకోమ్మా. పొలంలో దింపినకాయ జాగ్రత్తగా పట్టండి. అలాగేనండి. తాతయ్య నేను ఏ ముద్రపోయినా అప్పుడే పెళ్లి అంటున్నావు. అమ్మాయి నా చెప్పుడు పట్టడమ్మా. అలా పొలం వెళ్ళొస్తారా నాన్న? పొలం కాదమ్మా, నీ సుపుత్రుడికి కాస్త దేహశుద్ధి చేద్దామని. ఊర్లో ఎంతమంది ఉన్నా సరే నేనే లోకు నీకు. నోరు మీద నేను చూసే నేను దొరవట్లేదు. అదో ఆ గేదె కొమ్ము లాంటి మీసాలు దొరుకుతున్నాను. రేపటి నుంచి చూడు నేను మీసాలు పెంచేస్తాను. అప్పుడు నీ గతి. ఒరే ధర్మ ఇలారా. ఏమిటమ్మా ఏమిటి ఏమిటి? బాబు మీ నాన్న లాంటి వారే చెప్పు కింద తేలలే తాతయ్య చెప్పినట్టు వినేవారు. నోరు మూసుకొని ఆయన చెప్పినట్టు విన బాబు. వాతు వాతు వాతు
ఏంట్రా నువ్వు మా తాతయ్యకి ఎలాగైనా సిఫార్సు చేయాలరా. ఈ టాపిక్ నో సిఫార్సెంట్. అక్కడే ఉండవు లిటిగేషన్. నువ్వేం చెప్పినా సరే మా తాతయ్య వెన్నపూసలా కరిగిపోతాడు, కరిగి నెయ్యి అయిపోతాడు. మళ్ళీ ఆ నెయ్యి పేరుకోకుండానే నా విషయాల్ని మా తాతయ్య చెప్పేయాలరా. అలా ఓకే ఓకే. సుబ్రాజు, విజయ్ గారి కొడుకు పెళ్లిట 2 బళ్ళ డొక్కలు అక్కడ పంపించు. ఇగో ఈ కొబ్బరికాయలండి మావే, ఆ డొక్కలు లేవు అవి కూడా మావే. ఎలా పనిచేస్తున్నా తాతయ్య తాతయ్య తాతయ్య. ఏం లేదు, ఆయన ఏదో నీతో మాట్లాడాను. ఏమిటి బాబు? ఏం లేదండి. ఎందుకే ఆ పిల్లవరండి? ఆడపిల్లేనాయన, ఇంకా పెళ్లి కాలేదు. నోట్స్ అయితే ఉన్నాయి పాపం. ఏమిటండి ఆ గాడిద బాగుతున్నాడు? అదేనండి, ఆ పిల్ల కనుమొక్కు తీరు ఎలా ఉంటుందో తెలుసుకుంటున్నాడు. అన్నీ ఉన్నాయి, పని చేసే పద్ధతుల్లోనే ఉన్నాయి. ఇంకా ఏమన్నా అడగాల్సింది ఉందా? తాతయ్య గారు మన దొరుకుతారా? పోనీ పెళ్లి చేసుకుంటే వ్యాపారం చేసుకోవడానికి డబ్బు దొరుకుతుందా? అదడు అదడు. ఈ కుర్రవాడితో అన్ని విషయాలు మాట్లాడి నాకు నచ్చి నమ్మకం కుదిరితేనేరా. నీకు అన్ని కుదిరిలోపు నా రోగం కుడుతుంది. ముందు వ్యాపారం మీద తేలితేనే పెళ్లి చేసుకునేది, లేకపోతే అంతే. అంతేనా? అంతే అంతేనా? అంతే. ఒరే సింహాచలం, రారా వెళ్ళరా తాతగారు. వీణ్ణి ఎత్తుకోరా. ఎత్తుకోమన్నా నాకే. అవును, నన్ను ఎందుకు ఎత్తుకోమన్నా? ఆ కొబ్బరి పీచు వచ్చినట్టు చర్మం ఒలిపించేస్తాను, జాగ్రత్త. అయ్యో వెళ్ళరా. ఇప్పుడు చెప్తున్నాను, నాకు వాసుకి ఆ పిల్ల నచ్చితేనే నేను పెళ్లి చేసుకున్నది, లేకపోతే బుడి బుడే. అర్రే వచ్చారా? ఏమేమో పెళ్లి వారు వచ్చారే. నమస్కారం బాబు. నమస్కారం. ఆహా, అంత తాతగారి విగ్రహం. ఆ ఒడ్డు పొడుగు వర్చస్సు మా లక్ష్మి అదృష్టంరాలు బాబు. మా మనవడు వాడండి. ఒరే ధర్మాయిలరా, వీరు శ్రీనివాసరావు గారు, వాడి స్నేహితులు. ఇతనా మీ మనవడు? అవునండి, ఇతనే వాడు మనవడు. ఎప్పుడో చిన్నప్పుడు చూసుకుని ఉంటాం, అందుకే పోల్చుకోలేకపోయి ఉంటాం. అవును, మిమ్మల్ని చూడగానే అనుకున్నాను ఏ పట్రాలో పడి పంతులోని. మంచి మాటగారే. ఎక్కడే? అయ్యా రండి బాబు, రండి రండి. వెళ్ళరా. ఉండవయ్యా, నేను ఎరగని పిల్ల. చూడవలసిన వాడు వాడు, సర్టిఫికెట్ ఇవ్వాల్సింది వీరు. మీరు వెళ్ళండి. ఓ నమస్కారం రామభద్రరాజు గారు. కులాసా, మా మనవడి ధర్మడి పెళ్లి చూపుల కోసం వచ్చాం. మీ దర్శనం కూడా కలిగింది. ఏమిటో ఈ కొబ్బరి చెట్టునే నమ్ము కూర్చున్నావా? ఏమీ లాభం లేదండి. మీరు అలా అంటే అలా చెప్పండి. అలాగే. ఈ 7 గాలివానకు పూర్తిగా పడిపోయాయి. తీసుకోండి. అలాగే. అక్కర్లేదండి. మొహమాట పడకండి, తీసుకోండి. ఓకే కదా. ఏమే మొబైల్ పిల్లలు తీసుకురాలే. ఓ వెళ్ళు. అబ్బాయి సిగ్గుపడుతున్నట్టున్నాడు. అవునండి. మీరన్నా చెప్పండి. ఓ అలాగే. నాయనా ఎవరండి? నువ్వు కూడా సిగ్గుపట్టేలా మగ పిల్లవాడివి. చూడమ్మా, ఎలా ఉన్నాడు? మాడిపోయి తెగలా ఉన్నాడు. నువ్వు కూడా సిగ్గుపట్టేలా అమ్మా. పెళ్ళంటే 100 ఏళ్ల పంట. ఒకళ్ళొకళ్ళు చూసుకోవాలి, అర్థం చేసుకోవాలి. చూడమ్మా, సరిగ్గా చూడమ్మా. ఏమేవ్ కాఫీ రెడీయా? సంగీతం ఏనా వచ్చాది? అది వచ్చా అయితే వాడోడు వాడి. అంబా అంబా. బావగారు కాఫీ. ఎన్ని రోజులకి, ఎన్ని వారాలకి, ఎన్ని నెలలకి, ఎన్ని సంవత్సరాలకి నన్ను చూసి కన్ను కొట్టే బాలావం దొరికింది. రామా, ఇదంతా నీదే స్వామి. రామా రామా
మెల్లకన్నదేం లేదు ఈ నూరికి బెదరగొట్టింది రాదు అది రత్నే కావచ్చు నాటకమే కావచ్చు అనంతా నాకు అనవసరం. ఆ రెండో పిల్లని చూసిన తర్వాత నేను ఇంకెవరి చూడలేను. ఆ ముందర పిల్ల ఊర్వశే కావచ్చు నాకు ఒక బస్త, అది మేరకే కావచ్చు నాకు మేక పిల్ల. నా చిత్తే నా ఈడు, నా చిత్తే నా జోడు, నా చిత్తే నా ఈడు, నా చిత్తే నా జోడు. లోపలికి వెళ్ళి అగ్గిపెట్టి పట్టారా? అగ్గి పెట్టా ఇదిగో. నీ దగ్గర అగ్గిపెట్టి ఎందుకుంది? సిగరెట్ కాల్స్తున్నారా? మరి ఎందుకుంది? మరి వేళ కదా అగరత్తలు వెలిగించుకున్నామని. నిజం చెప్పు, లేకపోతే చంపేస్తా. మంచి రోజు లేదు, చెడ్డ రోజు లేదు. మనిషి కనపడితే చాలు చంపేయలే. పెద్దవాళ్ళు కష్టపడి చదివించడం ఇలాంటి వెధపనులు కాదురా. ఇప్పటి నుంచి సిగరెట్లు, బీడీలు. అవును, ఏం వ్యాపారం పెడదామంట? పొంత నన్ను వదిలితే కదా ఏదైనా వ్యాపారం పెట్టడానికి. తాతయ్య నాకు నిద్ర వస్తున్నట్టుందేమో. కార్యం నాడు నిద్రపోయేవాడికి కాపరేలా చేస్తావురా? అప్పుడు లేని సిగ్గు ఇప్పుడిందికమ్మా. కూర్చో పర్లేదు. 10 మందిలో సిగ్గుపడాలి కానీ పడక గదిలో సిగ్గెందుకు? అరే నన్ను అంతగా ప్రేమిస్తున్నావా? మాటలతో చెప్పలేక కళ్ళతో చెప్పేస్తున్నావా ఇలా ఇలా అని? తాను కొట్టగా ఆ రోజు ఎప్పుడో ఒక మాట కొట్టావు అంతే, నా ఒళ్ళంతా పులి బొంగరంలా పొంగిపోయింది. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇలాంటి టైంలో ఇంకా కొడుతూనే ఉన్నావు అనుకో, అమ్మో నేను భరించలేను. నేను కావాలని కొట్టడం లేదండి, మరి ఆ కన్ను దానంతటా అది కొట్టుకుంటూనే ఉంటుంది. దానంతటా అదే? అవునండి. నీ అంతటా నువ్వు కాదన్నమాట. కాదండి, ఇదేదో నరాల బలహీనత అండి. అంటే ఆ రోజు నువ్వు కళ్ళల్లో చెప్పింది ప్రేమ కాదన్నమాట, నరాల బలహీనత. అవును, ఈ నరాల బలహీనతే ప్రేమనకు. ఎప్పుడైనా ఎవరైనా నిన్ను ఏదైనా నాకు కళ్ళ తప్పుందని ఊళ్ళో అందరికీ తెలుసండి. అంటే తెలియని వాజమ్మని నేనేనమాట. పెట్టుకో కళ్ళ చూడ పెట్టుకో. కనపడదండి. అది కనపడకుండా ఉండడానికేమి నమ్మకం తోడు. రేపు మా ఊరు వస్తావు, ఈ తప్పు నీకుందని ఎవరికి తెలుసు? మార్నింగ్ పాల వాడొస్తాడు, ఈవినింగ్ పూల వాడొస్తాడు. వాళ్ళని నువ్వు చూసి టక్కు టిక్కు టైప్ మిషన్ కన్ను కొట్టడం మొదలెట్టావనుకో, వాళ్ళు ఇది చూసి అదనుకుంటే ఇప్పుడు కొట్టుకను అదే కనపడలేదు. అయితే అంటే నువ్వు బెదిరిస్తే భయపడదాం అనుకున్నావా? నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసాం. నాటకంలో పోర్షన్ ఇవ్వకపోతే ఎవరైనా ఇచ్చిన వర్షాల పడకం. చాలా మంది చదవరు. సారీ, చాలా మందిని చూసాం. ధర్మరాజు, ఏమిటి ఆ వేడి వాడి చూపు? ఇప్పుడే మీరు అలా చూసేస్తే రేపు స్టేజ్ లో ప్రేమించడానికి బ్యాలెన్స్ ఏముంటుంది చెప్పండి. నా పోర్షన్ నాకు ఇచ్చేస్తే నేను ప్రాక్టీస్ చేసేస్తాను. ఏం పోర్షన్?
అదే మీరు సృష్టించారుగా కథానాయక పాత్ర. కలనితమాయగా కోరిక తీరగా కథానాయక నేనేగా నేనేగా రాసుకున్న కథానాయక ఇలాగే ఉంటుందా? రాస్తావురా పెన్నులో ఇంకుంది కాబట్టి. ఏమిటది? మిసమిసలాడే బుగ్గల ఆచే, బంతి పువ్వు లాంటి మొహమ ఆచే, బంగారపు ఛాయ ఆచాచే. ఈ ప్రపంచంలో అలాంటి వాళ్ళు దొరకడం చాలా కష్టం రా. ఇందులో నన్ను నేర్పిస్తావు. అందుకని అప్ టు డేట్ ఫ్యాషన్ లో కుర్రాల్లో వేడి రక్తం పొంగేలా, నీ నాటకం రక్తి కట్టేలా లోలో నాకు ఈ నాయకే వద్దు, ఈ నాటకం వద్దు. మీ ఇష్టం చేసుకోండి, మీ ఇష్టం రాదు. నీ దండం పెట్టండి. లేని వాళ్ళు తిండి లేక ఎండిపోతున్నారు, ఉన్నవాళ్ళు లావెక్కిపోతామో అని తిండి మానే తిండిపోతున్నారు. ఆడవాళ్ళలా కనపడటం కోసం ఎంత కష్టపడుతున్నారో నీకేం తెలుస్తుందా? ఇగో నీ కోసం ఇక్కడ కట్టాను. ఇంకా కింద హీరోయిన్ లేక నేను వేస్తాను. పర్ఫెక్ట్ లేదు, రిహార్సల్ బాగా చేయాలి. కనీసం హీరో వేయడానికైనా వీళ్ళు మాత్రం మా నాటకం చేయాలి కూడా మొత్తం జరగొట్టేస్తాడు. అలాగే